దావూద్ ఇబ్రహీం వివాదాలకు చర్చలకు కేంద్ర బిందువుగా మారిన ముంబై అండర్ వరల్డ్ డాన్. మాఫియా ముఠా నేతగా జీవితం ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు అతని పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. నేర ఘటనల నుంచి సినిమా కథల వరకు తరచూ వార్తల్లో కనిపించే ఈ మాఫియా ముఠా నేత నేర జీవితం ఎలా ప్రారంభమైంది అన్నది ఆసక్తికరమైన విషయం. అతని మరణం కూడా నేటికి సంచలనమే. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకైన దావూద్ 1980ల్లో ముంబై అండర్ వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే వార్త సంచలనం రేపుతోంది. పాకిస్తాన్లో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగంతో పరిస్థితి విషమించిందని, ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషయం ఇవ్వడంతో అతని ఆరోగ్యం విషమించిందని, కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పాకిస్తాన్కు చెందిన జర్నలిస్ట్ ఆర్జు కాజ్మీ తెలిపారు. అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదు గాని ఏదో జరగరానిది జరిగినట్టే అర్థమవుతోందని చెప్పారు. బహుశా అందుకే పాకిస్తాన్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ సర్వర్ డౌన్ చేశారని చెప్పుకొచ్చారు. 7వ తరగతిలో స్కూల్కి వెళ్లడం మానేసిన దావూద్ నేరాలు చేయడం మొదలుపెట్టాడు. చిన్న స్థాయి దొంగతనాలు, చైన్ స్నాచింగ్, జేబులు కొట్టేయడం, దాడులు చేయడం వంటి వాటిలో పాల్గొన్నాడు. ముంబై మాఫియా డాన్గా ఎదిగిన దావూద్ ఇబ్రహీం తనకంటూ నేర ప్రపంచం ఏర్పరచుకున్నాడు. ఏళ్ల తరబడి ముంబై చీకటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. 1993 ముంబై పేలుళ్లలో ప్రధాన కుట్రదారుడు. ఈ పేలుళ్లలో 257 మంది మరణించగా 1500 మంది గాయపడ్డారు. వందల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి దావూద్ ఇబ్రహీంగా పోలీసులు తేల్చారు. అప్పటినుంచి పాకిస్తాన్లో తలదాచుకుంటూ అక్కడే ఉంటున్నాడు. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే వార్తను అధికారికంగా ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. విషప్రయోగం తర్వాత అతని పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. దావూద్కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం ఫ్లోర్ అంతటికీ దావూద్ ఒక్కడే పేషెంట్గా ఉన్నాడు. ఆ ఫ్లోర్కు చేరేందుకు పోలీసు ఉన్నతాధికారులు, సన్నిహిత కుటుంబీకులకు మాత్రమే అనుమతి ఉందని సమాచారం. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే వార్త హల్చల్ చేస్తోంది. పాకిస్తాన్లో ఇంటర్నెట్ సర్వర్లు సైతం డౌన్ అయ్యాయని సమాచారం. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయింది.